హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 15 ప్రత్యేక బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారం షాప్ యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. బంగారం కొనుగోలులో అక్రమాలు, ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దాడులు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని ప్రముఖ జ్యువెలరీ షాప్ యజమాని జగదీష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. హైదరాబాద్లో ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బంగారు వ్యాపారాల ఇళ్లతో పాటు వాళ్ళ కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఈ ఏరియా మొత్తం కూడా మహంకాళి స్ట్రీట్కి సంబంధించి వెనకాల మొత్తం కూడా ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే గోల్డ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఇది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఐటీ శాఖకు సంబంధించిన సిబ్బంది చేరుకోవడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 3 టీంలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 3 టీంలు అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన దాంట్లో గోల్డ్ వీళ్ళు కొనుగోలు చేస్తున్న దానికి లెక్కలు తేడా ఉండడం ద్వారా వాటిపైన ప్రస్తుతం అయితే అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. త్రిపాఠి ఇది ప్రస్తుతం మనం చూస్తుంది తిరుపతి బిలియన్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన బిజినెస్ ఇది. ఇక్కడ యోగేష్ అనే వ్యాపారవేత్త నివాసం ఉంటాడు. అతని ఇంట్లో ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అంటే దాదాపు 3 ఏళ్ల క్రితం కూడా ఈ ఇంట్లో సోదాలు కూడా నిర్వహించడం జరిగింది ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు. ప్రధానంగా ఈ సోదాలు మాత్రం నగర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క గోల్డ్ బిజినెస్ కి సంబంధించి అంటే ఎవరైతే ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించిన ఓనర్ల ఇళ్లలో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా హోల్సేల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత విక్రయిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో తేడాలు ఉండడంతో వాటిని నివృత్తి చేసుకునేందుకు అంటే ఐటీ ఎవరైతే దాఖలు చేశారో ఐటీకి సంబంధించి ఆ దాఖలు చేసిన వాటి నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎంతవరకు కొనుగోలు చేశారు, ఎంతవరకు అమ్మకాలు జరపడం జరిగింది, అలాగే ఐటీకి సంబంధించి ఏ విధంగా వీళ్ళు దాఖలు చేశారు రిటర్న్స్ అనేది మొత్తం కూడా ప్రస్తుతం అయితే బంగారు వ్యాపారాలకు సంబంధించిన ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళని ప్రస్తుతం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న ప్రాంతంలో యోగేష్ వ్యాపారవేత్త ఇంట్లో ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 3 టీంలు అతని ఇంట్లో ఉన్నాయి. కెమెరామెన్ సత్యనారాయణతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.